నేను యూఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. ఏంటంత సడన్గా? ఏం జరిగిందిరా? వాళ్ళ ఫాదర్కి వైశ్యం నాకు ఇవ్వడం ఇష్టం లేదు సార్. సర్లే, ఈ అమ్మాయి మిస్ అయిందంటే ఇంతకన్నా బెటర్ అమ్మాయి, బెటర్ ఫ్యామిలీ నీకోసం వెయిట్ చేస్తుంది అనమాట. యూ గాట్ టు టేక్ లైక్ దట్. ఇంకో 15 daysలో వీసా అరేంజ్ చేస్తాను. గెట్ రెడీ టు ఫ్లై. థ్యాంక్ యూ సార్. అన్నయ్య, నాదొక మాట. వైషుకు పెళ్లి చేసేద్దాం. మంచి సంబంధం దొరకాలి కదరా. మొన్న ఒక అతను తెచ్చాడు కదా విశ్వనాథ్ గారి సంబంధం. ఏదా లండన్ సంబంధమా? అంత దూరం వైషుని పంపించలేను. పంపిస్తే ఏంటి, వైషు బాగుంటుంది మనకు కావాల్సింది. నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను. మంచి మనుషులు, పద్ధతులు అవి బాగా తెలిసిన వాళ్ళు. కుర్రాడు కూడా డాక్టర్ చదివాడు. నాకైతే ఈ సంబంధం బాగా నచ్చింది అన్నయ్య. సరే, పిలిపించు. Excuse me? Yes. Are you Kingfisher? Yeah. How is Vijay Mallya? Fine. He's a single Raja. Go. హలో, ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఎయిర్పోర్ట్ రావడం ఫస్ట్ టైమా? కల్లో కూడా అనుకోలేదు కదా ఎయిర్పోర్ట్ ఇలా చూస్తానని. వీళ్ళందరూ ఫ్లై కార్డ్స్ పట్టినా నువ్వు పట్టుకోలేదేంటి? ఆ కంపెనీని బేరం పెట్టారంట, కొంటావా? ఇదే, నేను దేనిని భరిస్తాను కానీ క్రియేటివ్ నాన్సెన్స్ భరించను. డబ్బులు తీ. ఏం డబ్బులు? కమిషను. ఏ అడకపోతే రొక్కేద్దాం అనుకున్నావా? నువ్వు చాలా మంది మీడియేటర్లు చూసుంటావు. నేను టోటల్ సపరేట్. పెళ్లి చూపుల నుంచి ఫస్ట్ నైట్ దాకా ప్రతి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే చెప్తారు. మా ఊళ్ళో సుప్రాజ్ ఒకడు నువ్వు ఒకడు తాళ్లా పెరిగారు, బ్రెయిన్ పెరగలేదు. ఇండియాలో జనాలకి క్లారిటీ తక్కువ. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. మనం మాత్రం క్లారిటీ మిస్ అవ్వకూడదు. ఓకే, ఇస్ దాట్ క్లియర్? అదిగో వచ్చారు. నమస్కారం ఇస్తాను గారు. వెల్కమ్ టు ఇండియా, జేమ్స్ కెమెరాన్. ఏంటి సర్కస్ లో కొత్తలాగా చేయి ఒప్పుతున్నావు? ప్లే కార్డ్ పట్టుకోవాలని తెలీదా? ఫస్ట్ టైం వచ్చావు ఎయిర్పోర్ట్ కి? అందుకే అడిగింది. ఎక్స్ట్రా చేయకు, మధ్యప్రదేశ్ లో మండుతుంది. దాన్ని ఈజీ గుర్తుపడతారేమో అనుకున్నాను సార్. ఎలా గుర్తుపడతాను? నువ్వేమైనా చిరంజీవివా బాలకృష్ణవా ఈజీగా గుర్తుపట్టడానికి? మంకీ సలా. మీరు జర్నీ చేసి వచ్చారు కదా, బాగా టైట్నెస్ గా ఉన్నట్టున్నారు. ఎందుకు టైర్డ్? నేనేమి లండన్ నుంచి పరిగెత్తి రాలేదే. అక్కడ ఫ్లైట్ ఎక్కాను, ఇక్కడ దిగాను. సార్, బావగారు బాగా క్లారిటీగా ఉన్నారు. ఈయన రఘుపతి నాయుడు గారు తమ్ముడు అండి. అవునారా? హలో బావగారు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ వాళ్ళ మనుషులండి. మనుషులు అంటే? వెనకాల ఉంటారండి. వెనకాల ఉండి ఏం చేస్తుంటారు? మీ కాయ నిప్పి వచ్చింది అనుకోండి. ఏ కాయ? తలకాయ 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 అమృతాన్ని రాస్తాడినా. మీకు బాడీ పెయిన్స్ అనుకోండి, మసాజ్ చేస్తాడినా, అతను డ్రైవింగ్ చేస్తాడు. ఇదే క్లారిటీ. క్లారిటీగా చెప్పు. క్లారిటీ లేకపోతే నేను కాఫీ కూడా తాగను. బాగా క్లారిటీ ఉన్నారు బావగారు. లండన్ కదా. బావగారు వెళ్ళండి అమ్మా. బాబండి. హలో. హాయ్ డాడ్. అమ్మాయి ఎలా ఉంది? అందంగా ఉందా? ఇలాంటి అమ్మాయిని నువ్వు భార్యగా పొందాలంటే 1000 జన్మలెత్తాలి. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. అంతా అందంగా లక్షణంగా ఉంది. ఇప్పటి నుంచి నీకు నో గెట్ టుగెదర్, నో పార్టీస్. ఏదైనా నీ భార్యతోనే. నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నీ భార్యకి ఇవ్వాలి. ఈ కండిషన్ కి ఓకే అంటే నేను ఓకే చెప్తాను. షూర్ డాడ్, నో డౌట్స్. ఓకే, గుడ్ బాయ్. మీరు మీ అబ్బాయి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటాను. మా ఇంట్లో అందరం అంతేనండి, చిన్న పెద్ద తేడా ఉండదు. ఎవరన్ని పనుల మీద ఉన్నా నైట్ డిన్నర్కి మస్ట్ అండ్ షుడ్గా అందరం కలుస్తాం. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరం షేర్ చేసుకుంటాం. అప్పుడే కదండి అత్త అయినా, కూతురు అయినా, కొడుకు అయినా, కోడలైనా అందరూ హ్యాపీగా ఉండేది. అని నేనే మాట్లాడుతున్నాను, మీరేం చెప్పట్లేదు. చూశారుగా నా ఫ్యామిలీ. తన చదువు, కెరియర్ తనకు వదిలేశాను. ఒక పెళ్లి విషయంలో మాత్రం నేను చూసుకుంటున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదండి. మీ గురించి చాలా బాగా విన్నాను. ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ టు గెటింగ్ రిలేషన్ విత్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ గురించి కూడా చాలా విన్నాను. మీలాంటి మంచి ఫ్యామిలీలోకి నా కూతుర్ని పంపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ వారం రోజుల మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి జరిపించేద్దాం. బావగారు, ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. కట్న కానుకల గురించి అయితే అక్కర్లేదు, ఇక్కడే మాట్లాడుకుందాం. మేమంతా ఒకటే. నో, ఇట్స్ పర్సనల్. ప్లీజ్ కమ్. వై నాట్? రండి, చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం లేదండి, ఈ సంబంధం కలుపుకోవడం మనకు హ్యాపీగానే ఉంది. కానీ అసలు వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంది. మీ ముఖంలో ఉన్న ఆనందం
మీ అమ్మాయి ముఖంలో లేదు. లేదండి, ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే జరిగింది, బట్ ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిందని మనం అనుకుంటున్నాం, కానీ మీ అమ్మాయి ముఖంలో అది లేదు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎలా ఉన్నారు, పెళ్లి అయిన తర్వాత కూడా హైరాస్ చేస్తున్నారు. ఇలాంటివి మా ప్లేస్లో అయితే ఇంకా ఎక్కువ. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాక ఆ కుర్రాడు అక్కడికి వచ్చి గొడవ చేస్తే లీగల్గా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ఇష్యూలు నేను చాలా చూశాను. మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు. జరిగేదే ఊహించుకుంటున్నాను. నేను మిమ్మల్ని అనుమానించడానికో లేక అవమానించడానికో కాదు. క్లియర్ అయిందని అంటున్నారు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ పెళ్లి ఆ కుర్రాడు కళ్ళ ముందు జరగాలి. అతను చూస్తుండగా మా అబ్బాయి మా కొడలు మెడలో 3 ముళ్ళు వేయాలి. అప్పుడే నాకు స్ట్రాంగ్ విట్నెస్ ఉంటుంది. నాకు మీ సంబంధం వదులుకోవడం ఇష్టం లేదు, అందుకే చెప్తున్నాను. తర్వాత మన మధ్య మనస్పర్ధలు రాకూడదు. యూర్ రైట్. మీ నిజాయితీ నాకు నచ్చింది. మనసులో ఏదో పెట్టుకుని పెళ్ళైన తర్వాత బాధపడే కంటే ఇప్పుడే అంత క్లియర్గా ఉండటం బెటర్. ఇలా అన్ని విషయాలు ఓపెన్గా డిస్కస్ చేసే ఫ్యామిలీ నాకు కావాలి. నా కూతుర్ని వైష్ణవి అని పిలవకుండా కోడలు అన్నారు. ఆ మాట నాకు చాలు. నా కూతురు మీ ఇంట్లో హ్యాపీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అతను తీసుకురమ్మన్నందుకు నాకేం బాధ లేదు గాయత్రి. కానీ అంతవరకు మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఒక ఆడపిల్ల తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఆ అమ్మాయికి కొంచెం టైమే పడుతుంది. కానీ అమ్మాయి తండ్రికి దాన్ని సరిదిద్దడానికి జీవితకాలం పడుతుంది. సరే, వాడిని పిలిపిస్తాను. నా కూతురు బాగుండడానికి ఏమైనా చేస్తాను. రాడు, ఇంకో 10 రోజులు అమెరికా వెళ్ళిపోతున్నాడు వాడు. తెల్లనేమో పొమ్మన్నాడంట కదా, ఏ మొహం పెట్టుకుని మిమ్మల్ని పంపించాడు? ఏమండి, దయచేసి వాడు మా నాన్న వదిలేయండి. వాడికి ఎవడున్నా లేకపోయినా మేమున్నాం. అయినా ఏంటండి ఇది? ప్రేమించినోడు ముందే ప్రేమించిన అమ్మాయికి పెళ్ళ? ప్రపంచంలో ఎక్కడ జరుగుతా ఇది? వదిలేస్తా అని మాట ఇచ్చాడు కదా. అయినా పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయిని కిలికేంత క్యారెక్టర్ లేనోడు కదా మా ఫ్రెండ్. ఇదే మాట చెప్పండి, వెళ్ళండి. ఏం చెప్పమంటావు? చెప్పడానికి ఏమీ లేదు. వాడు వస్తాడన్నా మేము రానియం. నన్ను కూడా ఒక పెద్ద ఫ్రేమ్ ఉన్న ఫ్యామిలీలో పంపించి నా రుణం తీర్చుకోండి. మనం భోజనం చేయకపోతే మన కోసం ఒక 10 మంది ఉమ్మడి కుటుంబాలు వర్తిల్లాలి. అసలు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందండి. ఇప్పుడు హ్యాపీనా? నీ కళ్ళ ముందు నా కూతురు పెళ్లి చేయాల్సిన కర్మేం వచ్చిందిరా నాకు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏదైనా నేను అడ్వాంటేజ్ తీసుకుంటే మీరు అసలు నాతో ఇలా మాట్లాడే అవకాశమే రాదు. అడ్వాంటేజ్ తీసుకుంటుంది మీరు. ప్రపంచంలో చాలా కష్టమైన విషయం ఏంటో తెలుసారా? నచ్చనోడిని కళ్ళ ముందు వేసుకుని తిరగటం. అన్నా వీళ్ళని ఎక్కడ పెడదామన్నా? తీసుకెళ్ళు, అక్కడ ఏదో క్లారిటీ కావాలంట. తీసుకెళ్ళు. వైశ్యుని లవ్ చేసింది నిజమేనా? నిజమే సార్. అంతగా ప్రేమించినప్పుడు మరి ఎందుకు వదిలేశావు? అంతగా ప్రేమించాను కాబట్టి వదిలేశాను సార్. ప్రేమించిన అమ్మాయికి కళ్ళ ముందు పెళ్లి జరిగినా ఓర్చుకున్నావంటే జీవితంలో నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి జోలికి రావని నేను నమ్ముతాను.